హలో ఎవ్రీవన్, నిన్న వీడియో చూసి ఉంటే మీకు ఇక్కడ నుంచి కంటిన్యూ చేశానన్నమాట. పోయిన సండే కాక అటు పోయిన సండే ర్యాండమ్ వ్లాగ్. ఇంకా లేట్ అయింది పోస్ట్ చేయడానికి. చికెన్ పకోడీ చేశాను కదా, అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి నా హబ్బీకి వర్క్ లేదు, ఒక 3-4-5 డేస్ అయిపోయింది. ఎక్కడికన్నా వెళ్దాము, ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఎక్కడికి వెళ్దాం అబ్బా అంటే తన ఫ్రెండ్స్తో పాటు ఈ యొక్క ప్లేస్ ఉంది వాటర్, ఇంకా అక్కడ మంచిగా వాటర్ ఇచ్చారన్నమాట. అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాడన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్రెండ్స్తో ఓకే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను చూసింది 10 మాటలు, నాకెందుకు ఒకసారి చూసానంటే పోవడం ఇష్టం ఉండదు అన్నమాట. కాకపోతే మా అమ్మ వినేసింది. ఇంకా మా అమ్మ ఏం చేసింది, వెళ్దాం వెళ్దాం నేను వస్తాను అనింది. మళ్ళీ నేను ఒక్కదాన్ని అనేసి తను ఆలోచించి ఇంకా నువ్వు కూడా రా అని చెప్పారు. నేను కూడా వెళ్ళాలి అనేటప్పటికీ నాకు ఒక కజిన్ ఉంది, తను ఎందుకో నా హబ్బీకి కాల్ చేస్తే ఎక్కడున్నారు ఏంటిదని అడిగింది. ఇంటి దగ్గరికి రారి అని అంటే మేము ఇట్లా వెళ్తున్నాము వస్తావా అంటే చూస్తాలే అనింది. పాపం తనకు చూసిన ప్లేసే ఇంట్రెస్టెడ్ లేదు. కాకపోతే నా హబ్బీ ఇంకా పాపం పిలిచాడు కదా, కాదు అనకుండా పాపం వచ్చింది. ఇంకా దానికి ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ అయిపోయింది. ఇంకా అది పక్కన పెట్టేయాలి మనము. ఆ తర్వాత తమ్లైన్లో తన ఫోటో పెట్టాను కదా, శ్రీదేవి అక్క ఫోటో. తను నిన్న ఒక వ్లాగ్ చేసింది, ఎంత మోటివేషన్ ఉందంటే నిజంగా నాకే అనిపించింది. ఇప్పుడు మనీ లేకపోతే ఎవ్వరు మనకి ఇవ్వరు. కనీసం నేను ఒక స్టోరీ నాదే షేర్ చేసుకుంటాను చూడండి, వినండి, తప్పగా ఏం తీసుకోవద్దు, ఊరికే వినండి. నేను వచ్చేసి పొదుగులో 4 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఫస్ట్ 4 ఇయర్సా 5 ఇయర్స్ ఫస్ట్ చంద్రబాబు ఉన్నారు, అది పసుపు కుంకుమ ఇస్తున్నాడు, అది సమ్ ఏదో అంటుంటే అప్పటి నుంచి పొదుపులో ఉన్నాను కదా. ఎక్కడన్నా సరే అప్పు తెచ్చి మరి ఆ పొదుపు కట్టేస్తాను నేను టైంకి. ఎందుకు అంటే మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తుంది కదా, వేరే వాళ్ళ దగ్గర మాట పోతుంది అనేసి ఇచ్చేస్తాను. ఈ 2 months నుంచి ఏమవుతుందంటే కొంచెం టైట్ అయిపోతుంది నాకు మనీ. ఈ అక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు అది ఇది అంటే ఇంకా కొంచెం పిల్లల కోసము, తనకు వర్క్ లేనప్పుడు పాపం ఇంకా తను ఎంత చేసినా మన కోసమే కదా. ఇంకా తను ఎక్కడికన్నా వెళ్దాము అని చెప్తే నేను వద్దు వద్దు అని చెప్పాను. ఎందుకంటే తనకు వర్క్ లేనప్పుడు మేము అట్లా పోతూ ఉంటామన్నమాట, అంతవరకే. అది దగ్గరే, అది ఇది చేసుకోము మేము పెద్ద ఇది. ఓకే, సో అలాగా ఈ 2 months నుంచి కొంచెం టైట్ ఉంది. ఎందుకంటే పిల్లల స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, ఆ ఫీజెస్ అని బుక్స్ ఫీజెస్ అని ఇంకా ఎక్కువగా వర్క్ దండిగా డబ్బుల మీదనే పెట్టేసేయాలి అని ఒక మంత్ లేదు అని చెప్పానబ్బా, అంతే. అస్సలు నిజంగా అంత క్లోజ్ కదా వాళ్ళు, సరేలేమ్మా లేకపోతే ఇట్లా తెచ్చివ్వు అని చెప్పాలి అనుకున్నాను, ఎంతో హోప్ పెట్టుకున్నాను. కాకపోతే వేరే వాళ్ళవి వీళ్ళే కట్టేస్తారు, చాలా సతాయించినా కూడా వాళ్ళ డబ్బులు ఎప్పుడు కడతారు. అదే చూడండి, ఇక్కడ కట్టే వాళ్ళకే ఎక్కువగా ప్రెజర్ పడుతుంది. నేను అప్పటికి కానీ గుర్తు తెచ్చుకోలేదు వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనేసి. అంటే నేను మంచిగా కట్టేస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళు ఎక్కువగా క్లోజ్నెస్ అనేది ఉండింది. ఇంకా 1 month నా దగ్గర లేదు అంటే అబ్బా, ఏమన్నా మెసేజెస్ ఏమన్నా కాల్స్ అసలు నేను ఇదైపోయాను. ఇంకా ఒక 5 months ఉంది, అది కట్టేసి దానికి ఒక పెద్ద దండం పెట్టేయాలి. అలా అనిపించింది నాకు, కోపం వచ్చింది. అసలు ఏంది చెప్పా, నా దగ్గర డబ్బులు లేవురా, మాకే కష్టం ఉంది, సారీ రా అంటుంది. నేను ఒక్కరోజు కూడా మిస్ చేయను, ఏదన్నా సరే ఏదన్నా కావాలి కంపల్సరీ ఇవ్వాలి అంటే చాలా వరకు అడిగి 30 రూపీస్ ఇచ్చే కాడ 20 రూపీస్, 1000 రూపీస్ ఇచ్చే కాడ 200 అలా ఇస్తే కూడా నేను అలా చేయను అన్నమాట. ఎవరన్నా సరే తింటే ఊరికే అట్లా కొంచెం ఏదన్నా బ్లెస్ చేస్తారు, కానీ వాళ్ళ మనసు బాధ పెట్టడం ఎందుకులే, ఇంత చేస్తున్నారు కదా అనేసి నేను ఇంకా సైలెంట్గా ఉంటాను. కొంతమంది డబ్బులు కూడా ఇవ్వరు, అలాంటిది నాకెందుకు అలా బ్యాడ్గా అనిపించింది నాకు. ఇంకా కాకపోతే తను కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అంటుంది. ఇంకా తన ఏం ప్రాబ్లంలో ఉందో మనకు తెలియదు, ఎలానో అలాగా ఇవ్వాలి, ఇంకా డే చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ బాగా వాటర్లో ఒక 2 hours అలా వెళ్ళి మంచిగా స్టే చేసి ఆ తర్వాత వేడి వేడి టీ తెప్పించి తాపిచ్చారన్నమాట. ఇంకా సూపర్గా అనిపించింది నాకు, డే హ్యాపీగా గడిచిపోయింది. పిల్లలు కూడా ఫుల్ నానేశారు. మా ఆసిఫ్కి రావడం ఇష్టమే లేదు, ఇంకా కొంచెం సేపు అంటే
అది ఫారెస్ట్ ఏరియా, మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి అప్పుడు మనకి 6 అవుతుంది. కానీ కొంచెం మామూలుగా లైటింగ్ ఉండింది. ఇంకా టీ తాగేసి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయానన్నమాట ఇంటికి. ఇక్కడ చూడండి ఎంత మంచి వ్యూ ఉందో. షార్ట్స్ తీసి షార్ట్స్ పెట్టానన్నమాట. అందుకనేసి ఇలా ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక 2-3 తీసుకున్నాను. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ఇదే అది మీతో యూట్యూబ్లో కూడా షేర్ చేసుకుందాము అనేసి ఇలా షేర్ చేశాను. తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ఏమన్నా ఉంటే ప్రాబ్లము అందరికీ పిలిచాలి అనేసి నాకు కూడా ఉంటుంది. ఎందుకో నాకు ఒక పిచ్చి. ఎంతమంది వచ్చినా కూడా నిజంగా హ్యాపీగా కానీ నా హబ్బీ వినరు. అందుకనేసి నేను ఒకవేళ పిలిచాలి అనుకున్నా కూడా పిలవలేను. ఎందుకో అది నాకు దేవుడు రాసి పెట్టున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. నేను వీళ్ళకన్నా వాళ్ళతో ఇంకా ఎక్కువగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాను. ఎందుకు అంటే ఫ్రెండ్లీనెస్ ఎలా ఉంది అంటే అట్లా ఉంటుంది మాకు బాండింగ్. కాకపోతే నా హస్బెండ్ వినాడే, అందుకనేసి నేను చాలా బాధపడుతూ ఉంటాను. నాకు కూడా ఉంటుంది. కాకపోతే ఇంకా తర్వాత నేనే కదా ఫేస్ చేసేది. అందుకనేసి నేను ఫస్టే భయపడుతూ ఉంటానన్నమాట. అంతకు మించి ఏమీ లేదు. ఇంకా వచ్చిన తర్వాత చపాతీ పిండి అయితే కలిపేసుకొని ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను కొంచెము. ఇంకా చికెన్ కర్రీ, టమాటో చట్నీ, చపాతీతో అయితే రాత్రి తినేసాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత చాయ్కి పెట్టేసుకుంటానన్నమాట. మీరేం చేస్తున్నారు? ఎవ్వరు ఏమి అనుకోవద్దు, ఓకేనా? సో నేను ఎవరికి చెప్తున్నాను అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు. ఇలా అన్న వాళ్ళకి తెలుస్తుంది అనేసి షేర్ చేస్తున్నాను, ఓకే? సో ఎవ్వరు ఊరికి వెళ్ళరు, అందరినీ పిలుచుకోవాలి. నేను మాత్రం అందరితో హ్యాపీగా ఉంటాను. అందరు ఏదన్నా అన్నా కూడా ఒక మాట పడి ఊరుకుంటానన్నమాట. ఇంకా వాళ్ళు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కానీ అక్కడ చిన్న చిచ్చు ఏం లేదు, నా హబ్బీ వల్లనే అంతా. ఇంకా తను వద్దంటాడన్నమాట. నేను రాకముందే కొంతమందితో తను ఎందుకో మాట్లాడాడన్నమాట. దానికి మనం ఏం చేయలేము. వాళ్ళు కొంచెం ముందరికి వచ్చి కవర్ చేయరు. వాళ్ళు అలానే ఉంటాడు, ఇంకా వీళ్ళు ఇలానే ఉంటారు. అస్సలు మధ్యలో నాకు కొంచెం హెడ్ఏక్ అయిపోతుంది ఇలాంటప్పుడు. అందుకనేసి ఒకవేళ కనిపిస్తే తను ఎలా చిన్నప్పటి నుంచి అలానేనేమో, ఇంకా కొంతమంది తను ఉండనిలే తను అలానే కదా అనేసి కొంచెం ముందరకు వచ్చి వాళ్ళు మాట్లాడారు. అంతా గజిబిజి అయిపోయింది. మొన్న మంచిగా కలిసి ఉంటాంలే అనేటప్పటికీ ఆ యొక్క ఊరికే ఇవ్వకుండా అంత తిక్క పనులు చేసి మళ్ళీ అందరు బాగానే ఉంటారు, నాకే కొంచెం టార్చర్ అయిపోయింది. అలా ఇలా మీతో షేర్ చేసుకున్నాను. మీకు అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోయినా పర్వాలేదు, ఓకేనా? సో ఇక్కడ మార్నింగ్ ఎందుకో నైట్ అంట్లు వాష్ చేసేసుకొని పనుకుంటారు చాలామంది. నాకు అస్సలు అదొక మంచి హ్యాబిట్ చేసుకుందామన్నా తిన్న తర్వాత అలానే ఉండిపోతాను. అదేందో ఏమో కానీ నాకు అస్సలు అర్థమే కాదు అనుకోండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. అలా మంచిగుంటే మంచిగా ఉంటారు. అబ్బా ఒక మంత్ కొంచెం తేడా వస్తే నాకెందుకు ఎప్పుడన్నా సరే అస్సలు నేను ఎవరి దగ్గర 1 రూపీ అప్పు దేవుని దేవల నిజంగా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర ఒక 1 రూపీ అప్పుగా తీసుకున్నది లేదు. నేను నా హబ్బీ గురించి పక్కన పెట్టేస్తే అలాంటిది ఆ పొద్దుబామె నాకు నేను ఇవ్వలేను అని చెప్పాను. వితిన్ సెకండ్స్లో తను తన మదర్ ఇద్దరు కాల్స్, మెసేజెస్, వాయమ్మో నేనేం చెప్పాలబ్బా, నేనేం పెద్ద తప్పు చేసేసా అనేటట్టు అయిపోయింది. అందుకనేసి తప్పకుండా సేవింగ్స్ చేసుకోవాలి. ఇక్కడికి ఇది లాస్ట్ ట్రిప్ అనుకున్నాను, కానీ మళ్ళీ వచ్చేసి నేను చూసుకొని దర్గాకి వెళ్ళాలి. ఈసారి నేను నా పిల్లలు తప్ప ఎవరితో పోమన్నమాట. ఇంకా దర్గాకి వెళ్ళి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని
అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం ఏమంటారు ఇచ్చి అలా ఏదో చేద్దాము అనుకుంటూ ఉన్నాను మంచి పని. ఎందుకు అంటే నా లైఫ్ ఇప్పుడు కొంచెం నా దగ్గర ఏది లేకపోయినా దేవుని దయ వల్ల కడుపు నిండా అన్నము, వంటి నిండా బట్ట, పిల్లలు మంచిగా హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫీవర్స్ ఏదైనా డిసీజ్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు. అంతే చాలా, అక్కడితో నేను మనశ్శాంతిగా ఉండాలంతే. ఇంకా ఆ లైఫ్ని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకా ఎక్కువగా ఏమీ ఆశపడను అన్నమాట. కన్ఫ్యూజన్లో పెట్టేస్తారు. డస్ట్బిన్ మే నక్కో అది సాంబార్ ఇచ్చారు వడకి, ఇంకా వడ చట్నీ సూపర్గా ఉండింది. ఇంకా సాంబార్ మిగిలిపోయింది. ఎప్పుడు అంతే, తెచ్చిన కొంచెం తిను కొంచెం వీళ్ళు పోయిన తర్వాత నేను ఎంత తింటానో వీళ్ళకి తెలియదు. నేను తినాను అనేసి పాపం తలా అంతా పెడతారు నాకు. నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ తెప్పించుకోను, ఎందుకంటే తిని 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 బోర్ అయిపోయింది. అందుకనేసి నేను టీ బ్రెడ్ అయితే తాగుతాను మార్నింగ్. నేను చిన్నగా ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు అన్నీ కనిపించవు. నా హబ్బీ నిలబడితే వాళ్ళని అందరినీ కవర్ చేసేస్తాడు. పైన మంచిగా ఎండలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను ఇక్కడ సర్దాను అన్నమాట డబ్బాలు. డీప్ ఫ్రిడ్జ్ పైన ఖాళీ చేసేసి కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేద్దామనేసి, అంటే ఐస్ క్రీమ్స్ అవి చేద్దామనేసి. స్కూల్కి రెడీ అయిపోయాడు మా ఆసిఫ్. అమ్ము 2 జడలు వేయడం నేర్చుకుంటున్నాను కొంచెం. ఇంకా రిబ్బన్లు పెట్టడం నాకు రాదు. కొంచెం పెద్దగా అయితే రిబ్బన్లు కంపల్సరీ అంటారు. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన చాయ్. మీకు నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా నా టీ కంప్లీటెడ్. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బై.